గత వారం మనం చూసాము, ప్రభు అయితే ఈ లోకంలో శ్రమ పొందుకునే వాళ్ళు చేసిన పాపమును బట్టి కాదు గాని అని చెప్పేటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నాడు మనం చూసాము. Pilate killed 14 Galileans. They claimed. మరి పిలాతు 14 మంది గలీలీయులను మరి చంపివేసిన మనం చూసాము. And the Lord said, there are also people who died in other occasion where the building collapsed on them. It is not that you will assess them to be sinners in that case. మరి ప్రభు అంటూ ఉన్నాడు, మరి ఏదన్నా ఒక పెద్ద భవనము కూలిపోయి కనుక మనుషులు అందులో చనిపోయినట్లయితే వారు తప్పు చేశారు కాబట్టి చనిపోయారు అనుకోవడానికి లేదని ప్రభు చెప్తున్నారు. And also he said about a fig tree where it was not giving fruit as the owner was requiring of it. అలాగే మరి ప్రభు అంజూరపు చెట్టు గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఆ యొక్క చెట్టు ఫలించకుండా ఉన్నప్పుడు, fig is a fruit bearing tree which gives sustenance to the people who eat that fruit. మరి ఆ చెట్టు అనేది మరి పళ్ళు ఇచ్చేటువంటి చెట్టుగా ఉన్నది. మరి అది మరి మనుషులు తిని మరి వాళ్ళు శక్తి పొందుకుంటారు. But if it is not fruitful to the appeasing of the owner, it needs to be cut off. ఒకవేళ అది ఫలం ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక మరి ఆ యొక్క చెట్టుని మరి నాశనం చేసేటువంటి అధికారం ఆ యొక్క అధికారికి ఉన్నది. We saw in John chapter 15, I am the true vine, and whoever abides in me shall bring forth fruit, which is really a worthy offer we can offer to the Lord. మరి మనం యోహాను సువార్త 15లో చూసుకున్నట్లయితే కనుక, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఎవరైతే కనుక నాలో ఉన్నట్లయితే కనుక వారు మరి ఫలాన్ని ఫలించాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. So this tender of the gardener of the tree was pleading to the owner. మరి ఈ యొక్క చెట్టు అనేది చెట్టు యొక్క మాలి అనేది మరి అధికారికి ఎంతో ప్రేమగా ఉన్నది. The gardener wanted to appease the owner that he was telling, don't cut off this tree, I will look after it. మరి తోటమాలి అంటున్నాడు అధికారితో, మరి ఇప్పుడే దీన్ని మీరు నరికిమేమని చెప్పవద్దు, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను దీన్ని సరి చేసుకొస్తానని చెప్తున్నాను. I'll put the manure, మరి దానికి కావాల్సినటువంటి ఆహారం I'll dig it around and make more fertile land. మరి ఆ చుట్టుపక్కల నేలను కూడా నేను సారవంతం చేస్తాను. Despite all that, if the tree does not give the flavorful fruit, you can cut it off. మరి ఎంత చేసిన తర్వాత కూడా మరి ఆ చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వకపోతే కనుక మరి దీన్ని పెరిగివేయచ్చు. We have to learn that this gardener is our Lord Jesus Christ. మనం తెలుసుకోవాల్సింది అంటే తోటమాలి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. Also Isaiah chapter 5, he gives a very huge description of how this tender gardener looks after the tree which was bringing the sour grapes. మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూసినట్లయితే కనుక ఈ తోటమాలి మరి యొక్క చెట్టుని ఏ విధంగా సారవంతంగా ఫలించే విధంగా చేస్తున్నాడు రెండు విషయాలు మనం చూడొచ్చు. So we have a good gardener or a tender who looks after our needs in this world. మనకి మంచి తోటమాలి ఉన్నాడు, మరి మనల్ని నడిపించి మనకు కావాల్సిన అవసరాలు తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. If any adversity happens to us, it is not because we are sinners. మనకి ఏదన్నా మరి అనుకోలేదు మన జీవితంలో జరిగితే అదేదో మనం పాపం చేసాం కాబట్టి మనకు జరుగుతుంది అని అనుకోవద్దు. It is a God's way of teaching us lesson how we can abide in the Lord despite all the adverse conditions. మరి దేవుడు అయితే మనం నేర్పిస్తూ ఉన్నాడు, మరి ఈ పరిస్థితి మరి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా మనం ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు ఆధారపడాలనే విషయాన్ని దేవుడు మనం నేర్పిస్తాడు. So Lord is there to look after our needs, whether they are bad for us or good for us. ప్రభు అయితే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మంచివైనా కానీ చెడువైనా కానీ మనం ఏ విధంగా నడుచుకోవాలనే విషయాన్ని మనం చూపిస్తున్నాడు. He brought and put so much of manure around us. మరి మన చుట్టూ కూడా మనకు కావాల్సినటువంటి ఎరువు అయితే తీసుకొచ్చి వేశాడు. And he made the ground conducive for our growth. మరి ఆ చుట్టుపక్కల ఉన్న నేలంతా కూడా దాన్ని సారవంతం చేసి మనం ఎదగడానికి దాన్ని స్థిరపరిచాడు. If we fail to bring forth good fruit, then we are not worthy of the Lord's standing. ఒకవేళ మనమైతే మంచి ఫలాలను కనుక తీసుకురాలేకపోతే మనం ప్రభుకి మనం ఉపయోగపడలేనటువంటి వారిగా ఉన్నాం. That doesn't mean Lord is going to put us in trouble because we are not bringing forth good fruit. మరి దాని ఉద్దేశం అయితే మరి మనం మంచి ఫలాన్ని ఇవ్వలేదు కాబట్టి దేవుడు మనల్ని సమస్యలోకి నెడతాడని కాదు. Lord has patience. మరి ప్రభుకి అయితే మరి ఎంతో మన పట్ల ఆ యొక్క నెమ్మది కలిగి. Let's look at 1 Peter chapter 3. మొదటి పేతురు 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, sorry 2 Peter chapter 3. సో 2వ పేతురు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 9th verse. 9వ వచనం చూడండి. 2 Peter chapter 3 9th verse, it says,
The Lord is not slack concerning his promise, as some men count slackness, but is long suffering to us word, not willing that any should perish, and that all should come to repentance. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. So whatever may be our shortcoming, మన జీవితంలో మనం ఏది చేయలేకపోయినప్పుడు కూడా his desire is to bring forth good fruit to him. మన ఆయన యొక్క కోరిక ఏంటంటే మన మంచి ఫలాన్ని ఫలించాలని. He will give solutions for us to rectify our life. ఆయనైతే మన జీవితాన్ని సరిచేసుకునేటువంటి మరి యొక్క మార్గాలను మనకు చూపిస్తాడు. And then we become worthy for him to call us, well done my servant. అప్పుడైతే మనం ప్రభు ఎదుట నిలబడి మరి నా యొక్క శిష్యుడా మరి నువ్వు మంచి పని చేశావు అనేటువంటి మరి ఆ యొక్క మరి మనను పొందబోతున్నాము. That's what we saw last week. మనం గత వారం అదే చూసాము. Today we are going to see a different concept how the Lord dealing with our physical infirmities. మరి ఇవాళ మనం ఇంకో విషయాన్ని చూసుకుందాం. మన భౌతికమైనటువంటి మరి యొక్క బలహీనతల్లో ప్రభు మనం ఎలా చూస్తున్నాడని తెలుసుకుందాం. So look at verse 11. 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. And behold, there was a woman which had a spirit of infirmity 18 years and was bowed together and could in no wise lift up herself. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పుట్టిన యొక్క స్త్రీ అచ్చటనుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. See, her physical infirmity was seen as she was totally hunchback. మరి ఆవిడ యొక్క మరి ఆ బలహీనత చూస్తే కనుక ఆవిడ అసలు నుంచోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. But it was infirmity, as the word of God says, done by the evil spirit. మరి మనం ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దయ్యం పట్టడం వలన ఆమె బలహీనతలో ఉందని. So outwardly she was totally in a hunchback who could not walk properly or stand up properly. మనం బయట నుంచి కనుక చూస్తా ఉంటే కనుక 18 సంవత్సరాల నుంచి ఆవిడ సరిగ్గా నిలబడలేక వంగిపోయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. But inside was an evil spirit which was influencing her body like that. మరి ఆమె యొక్క శరీరంలో చూసినట్లయితే లోపల ఒక దయ్యం ఉండటం వల్ల ఆమె పరిస్థితిలో ఉన్నది. Whereas that man who was walking in the graveyard was totally, people knew he was possessed by a evil spirit. మరి అక్కడైతే ఆ యొక్క సమాధుల దగ్గర మనం చూసినట్లయితే వాళ్ళకి సంపూర్ణంగా తెలుసు వీళ్ళు దయ్యం పట్టిన వారని చెప్పి. So Lord driven out that devil and made him whole and he started following the Lord. మరి ప్రభు మరి అక్కడ ఉన్నటువంటి దయ్యములని వెళ్ళగొట్టి ఆ వ్యక్తిని సంపూర్ణ స్వస్థపరిచి మనం చూసాము. So what he did here is, and when Jesus saw her, he called her to him and said unto her, Woman, art thou art loosed from thine infirmity. And he laid his hands on her, and immediately she was made straight and glorified God. మరి ఇక్కడైతే ప్రభు ఏం చేస్తున్నాడు చూద్దాము. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. So we see he is in a crowd. People were following Moses' law adherently. మనం ఇక్కడ చూసినట్లే కనుక ఆ ప్రభువుని వెంబడించిన మనుషులు వాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ధర్మశాస్త్రం పాటిస్తూ The leaders do not want them to go astray from the Moses law. మరి ఈ యొక్క అక్కడ ఉన్న అధికారులు అయితే కనుక ఈ జనులందరూ కూడా మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా ఉండకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. So when this woman was healed, it happened to be a Sabbath day. మరి ఈ యొక్క స్త్రీ మరి స్వస్థపరచబడిన మరి ఆ రోజు మరి విశ్రాంతి దినంగా ఉన్నది. And the ruler of the synagogue answered with indignation, because that Jesus had healed on the Sabbath day, and said unto the people, There are 6 days in which men ought to work. In them therefore come and be healed, and not on Sabbath day. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహం చూచి పని చేయదగిన 6 దినములు కరువు కనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమునందు రావద్దని చెప్పారు. అందుకు ప్రభు, వేషధారులారా, మీరు ప్రతివాడును విశ్రాంతి దినమును తన యొద్దనైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దిన ముందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. What we see here is a total selfishness of the rulers of the synagogue. మనం ఇక్కడ చూసినట్లే అయితే కనుక ఆ యొక్క సమాజ మందిరంలో అధికారుల యొక్క వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి మన యొక్క మనస్థితి చూడండి. Because if this ruler had an ox which fell in the hole, he would come and pull it up on the Sabbath day too.
ఈ అధికారి కనుక ఒకవేళ దూడ గాని గాడిద గాని ఉండి అదేదన్నా లోయలో పడిపోతే అతను ఖచ్చితంగా వచ్చి దాని అందులో నుంచి బయటకు తీస్తాడు. Whereas if it is belong to somebody else, the rulers say, objection, you cannot do it on a Sabbath day. ఒకవేళ అదే వేరే వాళ్ళ కనుక చెందినట్లయితే అధికారి అభ్యంతరపడుతున్నాడు, మీరు విశ్రాంతి దినమున ఈ పని చేయకూడదని చెప్తున్నాడు. It is exactly what we tell others when we want to tell them gospel. మనం వేరే వాళ్ళకి సువార్త చెప్తున్నప్పుడు మనం వారికి ఇదే విధమైన మనస్థితి మనం కలిగి ఉంటాం. Because we always tend to lean towards our selfishness when we preach gospel. మనం ఎప్పుడు కూడా మన స్వార్థపూర్వమైనటువంటి మనస్థితికే మనం కట్టుబడి ఉంటాము సువార్త చెప్తున్నప్పుడు. Because we want them to follow in totality what the word of God says in all senses once they receive the gospel. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు దేవుని ప్రభువుని తెలుసుకున్న తర్వాత అన్ని విధాలుగా వాక్యానుసారంగా వాళ్ళు సంపూర్ణంగా జరిగించాలి, ఆ విధంగా వాళ్ళు నడవాలి అనేటువంటి ఒక ఉద్దేశం మనం కలిగి ఉంటాం. That's what each one believes. That's what we have to follow in the life. అందరూ దాన్ని నమ్ముతారు, మనం దాన్నే పాటిస్తుంటాము. But we have so many inconveniences in life that we may not follow in all senses. అయితే మన జీవితంలో మనకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మరి ఆ విధంగా మరి వాక్యాన్ని అనుసరించి జీవించలేకపోతుంటాం. How do you find solution for that? మరి దానికి మనకి ఏ విధంగా మనకి మరి సొల్యూషన్ వస్తుంది? So you leave it to the Lord. మనం ప్రభువుకి సమర్పించాలి. Your duty is to preach the gospel. మరి నీ యొక్క బాధ్యత ఏంటంటే నువ్వు దేవుని సువార్తను మాత్రం చెప్పాలి. Lord will deal with them. మరి ప్రభు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ప్రభు వాళ్ళతో చూస్తాడు. As we saw in Jude last 2 verses, He will keep us from falling and present us faultless in the presence of the Father. మరి యూదా పత్రికలో చూసినట్లయితే ఆయన మనల్ని మరి అనేక రకమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోకుండా మనల్ని మరి పవిత్రపరుస్తూ ప్రభువుకి మనల్ని దేవునికి ఎత్తు మనం నిల్చోబెడతారు. This is what the Lord was teaching to the synagogue leaders. మరి ప్రభు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారులకు ఇదే మరి ఆయన బోధిస్తున్నారు. On your own you cannot connect yourselves because you are hypocrites. మీ అంతటి మీరు మరి ఏది చేసుకోలేదు, ఎందుకంటే మీరు వేషధారులుగా ఉన్నారు. But we have to learn from the word of God. We have to really approach the Lord for all difficult situations where He will deal with us in correcting ourselves in the life. అయితే మనం ప్రతిసారి కూడా మన ప్రభుత్వం మనం ఆ యొక్క సంబంధం కలిగి ఉండాలి, ఎందుకంటే మనం సరిచేసి మనం నడిపించేవాడు ఆయన కనుక. So give total control of your life to the Lord. నీ యొక్క జీవితానికి సంబంధించిన సమస్త అధీనత్వం అనేది ప్రభువుకి మనం సమర్పించు. That's what we saw in the book of Jonah. మనం మరి పొద్దున యోనా పుస్తకంలో అదే చూసాము. He tried to run away from the Lord. మరి ఆయన ప్రభు నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. That was a foolish thought. మరి ఎంతో మరి Lord is omnipresent. మరి ప్రభు అయితే అన్ని చోట్ల ఉంటున్నాడు. So he thought he was going to run away to Tarshish, is a present day Spain. మరి ఆ టార్షిష్ నుంచి మరి వెళ్ళిపోవాలి అని చెప్పి తన అయితే అనుకున్నాడు. But Lord put him on a right path. మరి ప్రభు అయితే ఆయన సరైన మార్గంలో పెట్టాడు. He saw his great ministry in Nineveh. మరి ప్రభు అయితే ఆయనకు ఉన్నటువంటి గొప్ప పరిచయం ఉంది, ప్రభు ముందు తెలుసు. All people repented. మరి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి పశ్చాత్తాపడ్డారు. That's how Lord deals with us. మరి అదే విధంగా ప్రభు మనతో మరి Our selfishness sometimes overtakes our ministry. మన యొక్క స్వార్థపూర్వకమైన ఆలోచన అనేది దేవుని పరిచయాన్ని మరి దాటడానికి ప్రయత్నిస్తుంది. But leave it to the Lord. మరి ప్రభువుకు సమర్పించాలి. Lord will teach us and guide us. ప్రభువే మనకి నేర్పించి మనం నడిపిస్తాడు. Let's continue. మనం చూద్దాం. Verse 17. 17వ అధ్యాయం. And when he had said these things, and his adversaries were ashamed, and all the people rejoiced for all the glorious things that were done by him. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించారు. So what he is telling now is the reality of life. ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే మన నిజ జీవితంలో జరిగేటువంటి విషయం. What is the kingdom of heaven? మరి దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని యొక్క మహిమ రాజ్యం ఏంటి? దేవుని యొక్క మహిమ రాజ్యం అంటే ఏంటి? Because what we saw in Revelation, what John had glimpsed what the heaven would look like. ఎందుకంటే మనం ప్రకటనలో చూసినట్లయితే యోహాను మరి పరలోకం ఏ విధంగా ఉంటుందని ఒక తనకి ఆ యొక్క విజన్ కనపడింది. We are all influenced by that book of Revelation, how the heaven looks like and how we can be involved in that. మనందరికి కూడా ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. ఆ యొక్క ప్రకటన గ్రంథంలో పరలోకం గురించి చెప్పారు కనుక ఆ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక ఊహ మనకు ఉంటుంది. Everybody wants to be involved, get involved in that heavenly experience. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆ అనుభూతిలోకి రావాలని చెప్పిన ఆశ ఉంటుంది. But here it says about the mustard seed, very interesting. మరి ఇక్కడైతే ప్రభు మరి యొక్క ఆవగింజ గురించి చెప్తూ ఉన్నాడు. It is like a grain of mustard seed which a man took and cast into the garden,
And it grew and waxed a great tree, and fowls of the air lodged on the branches of it. And again he said, where shall I liken the kingdom of God? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మలందు నివసించును. Our usefulness to the Lord is where we can teach them of the kingdom of heaven. మనం దేవునికి ఎలా ఉపయోగపడతామంటే దేవుని రాజ్యాన్ని గురించి మనం బోధించినప్పుడు అలా మన ప్రభుకు ఉపయోగపడతాం. Mustard seed was the smallest we can count on. మరి ఆవగింజ అనేది మరి ఉన్నటువంటి మరి విత్తనాల్లో ఎంతో చిన్నదైన విత్తనంగా ఉంది. It grows like a huge tree and all the fowls will come and lodge in that. మరి ఆ యొక్క చిన్న ఆవగింజ అనేది ఒక పెద్ద మహావృక్షంగా మరి ఎదిగి దాని మీద మరి కాకులు ఆకాశ పక్షులు కూడా దాని కొమ్మల మీద. Kingdom of heaven is for the people to really rely upon their future, how they can sustain their life. మరి దేవుని రాజ్యం ఎవరికంటే కూడా తమ భవిష్యత్తులో ప్రభువుతో ఎటువంటి సంబంధం కలిగి ఉంటారని ఆలోచన కలిగిన వారందరికీ కూడా దేవుని రాజ్యం కావాలి. It will give us hope. అది నిరీక్షణ ఇస్తుంది మనకి. It will give us the anticipation. మరి మనకి రేపు ఏంటనేటువంటి ఆసక్తి మనకి ఉంటుంది. It will give us the tranquility. మరి అది సమాధానం ఇస్తుంది మనకి. It will give us peace. మరి నెమ్మదిని ఇస్తుంది. No tears when we are with the Lord. మనం ప్రభుత్వం అన్నప్పుడు మన కన్నీళ్లు ఉండవు. This is all what the mustard tree was offering to the fowls which come and rest upon it. మరి ఇదంతా కూడా మరి ఆకాశ పక్షులు వచ్చి ఆ యొక్క మరి ఆ ఆవగింజ వల్ల ఏర్పడిన మహావృక్షం మీద ఎలా అయితే నెమ్మది విశ్రాంతి పొందుతారు. You are smallest, no doubt. You are smallest. You may not be worthy in the world to be even counted. నువ్వు ఈ లోకంలో చాలా చిన్నవాడిగా ఉండొచ్చు, అసలు నీ గురించి జనాలు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. But the knowledge you give of the kingdom of God will be humongous. అయితే నువ్వు దేవుని యొక్క రాజ్యం గురించి మరి తెలుసుకునే విషయం అయితే మాత్రం అది ఎంతో చాలా గొప్పదిగా ఉంటుంది. Lord told to Nicodemus, one must be born again to be in the kingdom of God. మరి ప్రభు అయితే మాత్రం నికోదేముతో ఎవరైనా గాని మరి మరల జన్మించితే తప్ప మరి దేవుని రాజ్యంలో ఉండలేరని చెప్పారు. Cannot see the kingdom of God, not only get involved but they cannot even see the kingdom. దేవుని రాజ్యాన్ని కూడా వాళ్ళు చూడలేరని చెప్పి ఆయన చెప్తున్నారు. So the lessons we learn from this gospel, మరి ఈ యొక్క సువార్త నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు, Lord is teaching to the simple people. మరి దేవుడు అయితే మరి చాలా చిన్నవారికే ఈ విషయాలు చెప్తున్నాడు. Don't go the systematic way the synagogues teach you. మరి ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతి ప్రకారం మీరు వెళ్ళొద్దు. But look at the Lord and His guidance in achieving to the kingdom of God. అయితే మరి ప్రభు చెప్పినటువంటి మరి ఆ యొక్క బోధన అనుసరించి మరి మీరు నడుచుకోవాలి దేవుని రాజ్యం వైపు వెళ్ళడానికి. So this is another take from the Lord to say what type of kingdom of God it would be is leaven. మరి దేవుని యొక్క ఆ ప్రభు ఈ దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుందని మరొక రీతిలో చెప్తూ ఉన్నారు. That is leaven means పులిసిన పిండి. ఆ పులిసిన పిండి గురించి మనం తెలుసుకున్నాం కదా. It is like leaven which a woman took and hid in 3 measures of meal till the whole was leavened. ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసిన పొంగు వరకు 3 కుంచెములు పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పారు. Kingdom of heaven is infectious. మరి దేవుని యొక్క రాజ్యం అనేది ఏ విధంగా ఉందంటే పాకే విధంగా ఉంటుంది. When we put leaven in one small piece of lump of flour, మనం ఆ పులిసిన పిండిని ఉన్నటువంటి పిండి అంతట్లో చిన్నదిగా మనం పెట్టినట్లయితే, but overnight it becomes whole flour becomes the leaven. అయితే తెల్లారేసరికి మొత్తం పిండి మొత్తం పులిసిపోతుంది. It is because the Lord's way of teaching, it may not be seen, but the kingdom of God can influence you to be spreading amongst the people when you preach the gospel. దేవుని యొక్క రాజ్యం ఈ విధంగా పోలి ఉన్నది. ఏ విధంగా పులిసిన పిండి చిన్నగా ఉన్నటువంటి పులిసిన పిండి మరి అంత పిండిని కూడా పులియ చేస్తుంది కదా, అదే విధంగా దేవుని రాజ్యం కూడా మన సువార్త చెప్పినప్పుడు ఆ విధంగా ప్రబలుతుంది. So what Lord is trying to tell them is a future view of how their life should be perceived. ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి నీ యొక్క భవిష్యత్తులో మరి ఏ విధంగా ఉండబోతుంది, దేవుని రాజ్యాన్ని ఏ విధంగా వెతకాలని చెప్తూ ఉన్నారు. He healed a hunchback woman, but he is telling about them the future, how they can look at their presence with the Lord. మరి అక్కడైతే ప్రభు అయితే మరి ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యం గురించి చెప్తూ వాళ్ళ భవిష్యత్తులో ఎలా మరి రాబో కాలంలో ఏ విధంగా ఉండబోతున్న విషయాలు అని చెప్తూ you will not care for a small mustard seed.
మరి ఆయన అంటున్నాడు, మరి ఆ చిన్న ఆవగింజ గురించి మీరు ఆ చిన్నగా ఉన్నది పట్టించుకోవద్దు అంటున్నారు. But when it becomes a big tree, it becomes a residing place for all the fowls. మరి ఒకసారి ఆ యొక్క చిన్న ఆవగింజ పెద్ద మహావృక్షం అయిన తర్వాత ఆకాశ పక్షులు కూడా విశ్రాంతి పొందుకునేటువంటి స్థలంగా ఉంటుంది. Likewise, the leaven, even a small bit of leaven in a small bit of a flour will become whole flour to be leavened. అలాగే చిన్నగా 3 కొంచెంల పిండిలో ఆ చిన్న పులిసిన పొంగును మనం వేస్తే మరి తెల్లారేసరికి మొత్తం పులిసిపోతుంది. So our attitude towards the heaven should be reflected in our life, how we have outlook in the present world. మనం పరలోకం పట్ల మనకు ఏదైతే మనస్థితి ఉంటుందో అది మన నిజ జీవితంలో అది అది బయటికి కనపడేలా ఉండాలి. How are we ready to preach gospel, which is the harbinger or the entry to the great glories of the heaven? అయితే దేవుని సువార్త ప్రకటించే మనం సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే అదే మరి పరలోక రాజ్యాలకు వెళ్ళడానికి మరి ఆ యొక్క మరి సమీపంగా ఉంటాము. Once anybody says I am born again, we have to really understand that this person had experienced how it would be wonderful to be with the Lord rest of his life. ఎవరైనా కానీ నేను మరలా జన్మించాను మీకు చెప్పినట్లయితే కనుక అతడి యొక్క అనుభూతి పరలోకంలో మనతో పాటు ఉంటాడు, అతనికి సంపూర్ణ అనుభూతి అనేది అవగాహన ఉన్నదా అనేది మనం తెలుసుకోవాలి. But it is not easy. అయితే మనకి అంత సులభమైనది కాదు. That's what we see in verse 24. మరి 24వ వచనం మనం అదే చూస్తున్నాము. Strive to enter in at the straight gate, for many, I say unto you, will seek to enter in and shall not be able. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. Why it is a narrow gate? ఎందుకు ఇది ఇరుకు మార్గంగా ఉన్నది? Because many cannot enter. ఎందుకంటే ఎక్కువ మంది అందులోంచి ప్రవేశించలేరు comfortably. మరి సులువుగా మరి రాలేరు. But when it is a narrow gate, అయితే మరి అది ఇరుకుగా ఉన్నందున we should have a desire to enter. మనం అందులోకి వెళ్ళాలనేటువంటి ఆశ మనకు కలుగుతుంది. We should not give up. మనం వదిలేకూడదు. Because the glory which is beyond that gate is so wonderful. ఆ మార్గం గుండా వెళ్ళిన తర్వాత ఉన్న మహిమ ఎంతో గొప్పగా ఉన్నది. Many fail. చాలా మంది మరి because they do not want to go to the persecution in life. ఎందుకంటే వాళ్ళు మరి లోకంలో శ్రమలు అనుభవించడం వాళ్ళు సిద్ధంగా ఉండరు. Many people proclaim that they know the Lord, and then once the persecutions come, they drop from that without any hesitation. ఎంతో మంది మాకు ప్రభు తెలుసు అని బయటికి చెప్తుంటారు కానీ వాళ్ళకి మరి శ్రమలు వచ్చినప్పుడు ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రభు మార్గాన్ని వదిలేస్తారు. Broadway is wonderful. మరి ఆ యొక్క విశాలమైన మార్గం అయితే చాలా గొప్పగా బాగుంటుంది. No problems. దానిలో మరి ఇబ్బందులు ఉండవు. You are enjoying. మరి ఇప్పుడైతే మీరు ప్రతిదీ కూడా But the end is disastrous. కానీ దాని యొక్క అంతిమం ఎలా ఉందంటే చాలా నరకప్రాయంగా ఉంది. As believers in the Lord, మరి దేవుని యందు విశ్వాసులుగా ఉన్నాం. we have to learn from chapter 13 of Luke. మరి లూకా సువార్త 13వ అధ్యాయంలో నేర్చుకోవాల్సింది what we should aim for. మరి దేని గురించి మన our life will be tranquil once we are with the Lord. మన జీవితము మరి ప్రభుతో ఉన్నప్పుడు సమాధానంతో కూడి ఉంటుంది. We have a hope in him. ఆయనలో మన నిరీక్షణ ఉంటుంది. He is the guide for our lives. మనం నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. So what we can understand further from this portion is, ఈ యొక్క మరి వాక్య భాగం మరింతగా తెలుసుకోవాల్సింది ఏంటంటే verse 26. 26వ వచనం చూద్దాం. Shall he begin to say, we have eaten and drunk in thy presence, and thou hast taught us in our streets? ఆయన మీరు ఎక్కడ వారో మేమును ఎరుగునని ఉత్తరము మీతో చెప్పెను. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే నీవు మా వీధిలో బోధించితివే అని చెప్పసాగుదురు. That is the attitude of the world today. మన ప్రపంచం యొక్క మనస్థితి ఆ విధంగా ఉన్నది. They are in a broad way. వాళ్ళు ఆ యొక్క విశాలమైనటువంటి మార్గంలో ఉన్నారు. They believe that they are going to achieve whatever they were taught by the word of God. మరి వాళ్ళు అనుకుంటున్నారు దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అదంతా కూడా వాళ్ళు పొందుకుంటారు వాళ్ళు అనుకుంటున్నారు. And the Lord will admonish. మరి ప్రభు అయితే వాళ్ళని గద్దిస్తున్నాడు. Then they will say, we ate with you, we drank with you, Lord. వాళ్ళు అంటున్నారు నేను ముందే ఉన్నాను కదా, నీకు కలిసి తిన్నాను కదా, మా విధుల్లో బోధించావు కదా అంటున్నారు. That's what happened to Judas Iscariot. మరి అదే ఇస్కరియోతు యుద్ధం కూడా జరిగింది. Before he betrayed the Lord, he took a morsel of bread from the same plate and dipped into it. మరి ఆయన ప్రభువుని మరి అప్పగింపడే రాత్రి ఆయన రొట్టె ముక్కలో ముంచి మరి అతనికి ప్రభు ఆయనకి ఇచ్చినప్పుడు అది తీసుకున్నాడు. He walked with the Lord for 3.5 years. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఆయన నడిచాడు. He could not fathom who this Savior was. అయితే మరి ఈ యొక్క రక్షకుడు ఎవరైనా విషయం తెలుసుకోలేకపోయాడు. He ran after 30 pieces of silver. మరి ఆ 30 నాణాల గురించి ఆయన వెళ్ళిపోయాడు. Killed himself in the end. మరి అతనే అర్థం చేసుకున్నాడు. And we
think that whatever we are living, our end would be wonderful because we know the Lord. మనం అనుకుంటూ ఉంటాము మనం జీవించే విధానం ఎలాగైనా పర్లేదు ఎందుకంటే ప్రభుత్వం మనం అంతిమంగా కలుసుకుంటాం అనుకుంటాము, Which is not true. మరి చాలా సార్లు అది నిజం కాదు. When you really see the Lord, నువ్వు నిజంగా ప్రభువును చూసినప్పుడు then comes your true nature, how the Lord noted you in your life. అప్పుడు నువ్వు నిజంగా ప్రభు పట్ల ఎటువంటి మనస్థితి కలిగి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. Whatever may be, అది ఏదైనా కానీ we those who are living may not know, మరి ఇక్కడ ఉన్నటువంటి మనకు మరి నాకు మరి మీకు మరి మనకు సరిగ్గా తెలియకపోవచ్చు కానీ but the person who has passed away మరి ఎవరైతే మరి చనిపోయి ఉంటారో has a reckoning with the Lord. వాళ్ళకైతే ప్రభుత్వం మరి ఆ యొక్క సంభాషణ ఉంటుంది. We have to correct when we are alive, to correct ourselves to be straight with the Lord. మనం బ్రతుకున్నప్పుడే మనం ప్రభు యందు సరి చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతో. That's why it is called a narrow way when you walk with the Lord. అందుకనే అది ఇరుకు మార్గం అని చెప్పి అన్నది ప్రభుతో నడవడం అనే You have to మార్గం. make many adjustments to be pleasing to the Lord. మనం చాలా మరి మరి పరిస్థితులన్నిటి కూడా మరి సరి చేసుకుంటూ మరి ప్రభుకి యోగ్యకరంగా మనం Here this group says, we are with you, O Lord, we enjoyed, we drank with you, we spent our life. అక్కడ ఉన్న వాళ్ళైతే వాళ్ళు అంటున్నారు మీతో ఉన్నాం కదా ప్రభు మరి దీని సముఖం మేము తిని త్రాగుచుంటాం కదా. But he shall say, అప్పుడు ఆయన అంటున్నాడు I tell you, I know you not whence you are, depart from me, all ye workers of iniquity. మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయొచ్చు మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోండి అని చెప్పుచు. That is a sad story. మరి అది ఎంతో బాధాకరం. We go through whole life and receive this sort of report is a horrible thing. మన జీవితకాలం కూడా మరి ఇలా ప్రభువుని అనుసరిస్తున్నాం అనుకొని చివరిలో ఇటువంటి మరి రిపోర్ట్ రావడం ఎంతో బాధ. The word of God is a great guide for all of us. దేవుని యొక్క వాక్యం మన ఎంత గొప్ప మనం నడిపించేటువంటి. We can correct ourselves. మనం సరి చేసుకోవచ్చు. Unfortunately, there are many books on sale in the market nowadays which are teaching something shortcut towards the word of God. అయితే మరి అనుకోని విధంగా ఈ రోజు మార్కెట్ లో ఎన్నో పుస్తకాలు మరి దేవుని వాక్యం గురించి చెప్తున్నామని చెప్పేసి అమ్ముతున్నారు. As I observed, 90% of Christendom is following those books. అయితే నేను గమనించింది ఏంటంటే చాలా మంది మరి బైబిల్ చదవకుండా ఆ పుస్తకాలు వెంబడబడుతున్నట్టు. Because the word of God is our guidance to understand what it is teaching us. మనం చూడాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం దాన్ని చూడాలి. Holy Spirit is the only teacher when you read the word of God. పరిశుద్ధాత్ముడు ఒక్కడే మనల్ని బోధించేటువంటి బోధకుడే ఉన్నాడు. Whatever you may follow, other methods may not be acceptable to the Lord. మరి మిగతా పుస్తకాలు చదవడం దేవుని మన అంగీకారం కాకపోవచ్చు. Because it's a lot of misguiding things happening in those books. ఎందుకంటే మిమ్మల్ని వక్రీకరించేటువంటి విధంగా ఆ పుస్తకాలు తయారు చేయబడుతున్నాయి. Once I read a book about Peter's travel on the walk on the water. ఒకసారి నేను పుస్తకం పేతురు యొక్క మరి నీటి మీద నడవడం అనే పుస్తకాన్ని ఒకసారి చదువుతాను. Way back when, maybe 30 years ago. అదే 30 సంవత్సరాల క్రితం. Then that fellow, instead of walking on the water, he described how the boat was made. అయితే అతడు writer of the book. ఆ యొక్క పుస్తకం రాసిన వ్యక్తి పేతురు నీటి మీద ఎలా నడిచాడు అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ యొక్క పడవ ఏ విధంగా తయారు చేశారు అనే విషయాన్ని రాస్తున్నాడు. He wanted to show that boat was not leaking. ఆయన ఏం చూపించాలనుకున్నాడంటే ఆ యొక్క పడవ మరి మునిగిపోవట్లేదని చూపించాలనుకున్నాడు. కారటం లేదు, నీరు చిల్లుబడి నీరు కారట్లేదని చెప్పాలనుకున్నాడు. Focus was totally shifted from what the purpose of what it was on the Matthew chapter 14. ఆ గురి అనేది సంపూర్ణంగా మరి వేరే చోటుకి వెళ్ళిపోయినది. I was so dejected when I read that book. మరి ఆ పుస్తకం చదవడం నేను ఎంతగానో మరి బాధపడ్డాను. Because people may not understand, they are still new to the word of God. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎంతో మంది పుస్తకాలు చదివేవాళ్ళు దేవునికి ఇంకా వాడి సమీపంగా రాలేదు. Many trivial questions we ask from the word of God. ఎన్నో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారు పనికిరాని. And they ask many questions from దేవుని వాక్యం నుంచి చాలా ప్రశ్నలు అడుగుతారు. Because Lord said a rich man cannot enter into the straight gate, a thread through the needle of eye of a needle. సో ప్రభు అంటూ ఉన్నాడు ఆ యొక్క ధనవంతుడితో నీవు ఆ యొక్క సూదిలో నుంచి ఒంటి అయినా వెళ్ళొచ్చు కానీ ధనవంతుడ దేవుడు తెలుసుకోవడం జరగదని అంటున్నాడు. So for us it looks it is ridiculous statement. మనకు అది ఎంతో చాలా విచిత్రమైనటువంటి మాటగా ఉంటుంది. But the kingdom of God is so beautiful that we have to understand none of these world riches are helpful for us to achieve that.
మరి దేవుని రాజ్యం ఎంతో గొప్పదిగా ఉంటుంది, ఎంతో మరి ఆనందంగా ఉంటుంది. ఈ లోకంలో మనం చేసేటువంటి ఈ యొక్క కార్యాలన్నీ కూడా దేని కూడా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడవు. So this is all the understanding of the word of God in a proper way is only possible only through the Holy Spirit. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం అది పరిశుద్ధాత్మ యొక్క బోధ ద్వారా. Everything is so profound in the word of God. దేవుని యొక్క వాక్యంలో మరి అన్ని కూడా ఎంతో చక్కగా అమర్చబడి ఉన్నవి. Exodus has 6 chapters devoted to the tabernacle. మరి ఆ యొక్క నిర్మకాండములో 6 అధ్యాయాలు మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాల గురించి చెప్పి ఉన్నది. That is to imply that the Lord Jesus was in the as a symbolic representation of the tabernacle to walk with the children of Israel for 40 years. అది మనకు సాదృశ్యంగా ఏం చూపిస్తుందంటే మరి ఆ యొక్క 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ జనాంగంతో ప్రభు వాళ్ళ పక్షాన నుండి వాళ్ళ పంచ నుండి నడిచినట్టు మనం చూస్తాం. But if you just read it, అయితే మీరు జస్ట్ కేవలం పైపై చదివితే you can't understand the purpose of why that is put there in the word of God. మరి ఆ యొక్క పుస్తకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకోలేవు. There is a lampstand, మరి అక్కడ దీపస్తంభం ఉన్నది. there is a shewbread, అక్కడ సన్నిధి రొట్టెలు ఉన్నాయి. there is incense table, మరి అక్కడ ధూపం వేసేటువంటి బల్ల ఉన్నది. then there is an ark of the covenant, మరి దేవుని యొక్క ఆ యొక్క మందసం ఉన్నది. it is made of shittim wood but covered by gold. మరి అది ఒక చెక్కతో చేయబడినప్పటికీ కూడా మరి ఆ యొక్క బంగారు పూత వేసి ఉన్నది. There is a mercy seat on above the ark. మరి ఆ కరుణ పీఠం ఉన్నది. Then there is an altar made of shittim wood but covered by brazen covering. అయితే అక్కడ మరి ఆ బలిపీఠం ఉన్నది. మరి దాన్ని చెక్కతో చేసినప్పటికి కూడా ఆ యొక్క ఇత్తడితో పోత పూసినట్టు. There is a veil which divides holy of the holies to the holy. మరి అక్కడ తెర ఉన్నది. మరి పరిశుద్ధ ప్రదేశం అతి పరిశుద్ధ స్థలానికి మధ్యగా. These all representing Christ in our life. ఇవన్నీ కూడా ప్రభువునే మనకు సూచిస్తున్నాయి. He is a light giver. మరి ఆయన వెలిగించేవాడు ఉన్నాడు. He is a bread from heaven. ఆయన పరలోకం నుంచి వచ్చే ఆహారంగా ఉన్నాడు. His savor is to those who are dying. It is a savor for dying, and for those who are living, it's a savor for living, as in 2 Corinthians chapter 2 verse 14. మరి 2 కొరింథీ 2వ అధ్యాయం 14 చెప్పినట్లుగా చదువుదాము. 2 కొరింథీ 2:14. 2 Corinthians 2:14. మా ద్వారా స్థలమందున క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. So we are the savor of the Lord with his knowledge. అయితే మనం ఈ లోకానికి మరి ఆ సువాసనగా ఉన్నాము. ఆయనకు సంబంధించిన జ్ఞానం చెప్పినప్పుడు. Then there is an ark of the Lord of covenant. మరి దేవుని మందసం అయితే ఉన్నది. There is Aaron rod. మరి అహరోను యొక్క కర్ర ఉన్నది. Inside the ark. మరి ఆ యొక్క మందసం లోపల ఉన్నది. There are 10 commandments. అందులో మరి 10 ఆజ్ఞల యొక్క పలకలు ఉన్నవి. Manna. మరి మన్నా ఉన్నది. And the covenant of the Lord. మరి దేవుని యొక్క నిబంధన ఉన్నది. Which gives us a glimpse of how Christ was walking with them throughout their walk in the wilderness. మరి వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో నిలిచినంత కాలం కూడా ప్రభు వాళ్ళ తోడై ఎలా ఉన్నాడనే విషయాన్ని తెలుసు. Mercy seat with 2 cherubs looking at each other, which is covered by gold. మరి యొక్క కరుణ పీఠం ఉన్నది. అక్కడ 2 చెరువులు ఉన్నవి. ఒకదానొకటి చూసుకుంటూ మరి బంగారం పూతతో వేసినట్టుగా ఉన్నవి. Then there is altar where he was sacrificed. మరి అక్కడ బలిపీఠం ఉన్నది. ఎక్కడైతే మరి మనం బలి అర్పిస్తాము. So when you look at these scriptures, you may not understand, you just read it. మనం ఈ యొక్క వాక్య భాగాలు చదువుతున్నప్పుడు మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని జస్ట్ కేవలం చదువుతూ ఉంటాం. They want manifestation of the Holy Spirit to understand the word of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మను మనలో పనిచేయాలి. We have to approach Lord very fearfully, seeking, Lord, teach me what the portion is you are teaching me. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా మరి ఎంతో మరి భారంతో అడగాలి. ప్రభు మరి ఈ యొక్క వాక్యం నుంచి నాతో ఏం మాట్లాడుతున్నారో మనం అడగాలి. It is to tell us involvement of Christ in your life from A to B, A to Z. మనం ఏం చెప్తున్నాం అంటే మన జీవితంలో ప్రతిదీ కూడా మొట్టమొదటి నుంచి ఆఖరి వరకు కూడా ప్రభు సంబంధమై ఉన్నది అని మనం చెప్పాలి. So this portion 13, Lord is telling what you have to look forward in future in your life. మరి ఈ 13వ అధ్యాయం మనకి ఏం చూపిస్తుంది అంటే నీ జీవితంలో మరి రాబో రోజుల్లో నువ్వు ప్రభు వైపు చూస్తూ ఏం జరగబోతున్న విషయాలను గమనించుకో. What sort of persecutions you may face in your life. మరి ప్రభు నిమిత్తం ఎటువంటి ఇబ్బందులు మనం వెళ్ళబోతున్న విషయం మనం తెలుసుకోవాలి. This is all applicable to the people who are living physically. మరి ఇది అందరికీ కూడా ఎవరైతే మరి భౌతికంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరికీ మరి ఇది వర్తిస్తుంది. We should stand still and look at our life and to be
to look towards the Lord. Lord, teach me how you are going to guide my life in the remaining time. మనం ఎప్పుడు కూడా మన ధైర్యంగా నుంచొని మనం స్థిరంగా ఉండి ప్రభుని అడగాలి. ప్రభువా మరి రాబో రోజుల్లో నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పి మనం We అడుగుతున్నాం. have that opportunity as we are alive. మనం బ్రతుకున్నాం కాబట్టి మనకు అవకాశం ఉన్నది. Let us learn from the word of God. దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకుందాం. Each portion is so important for us to reminisce on what the Lord had been teaching in his ministry during his time. మన ఈ ప్రభు ఆయన పరిచయంలో చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఏ బోధ అయితే ఉన్నదో ప్రతి వాక్య భాగం కూడా మనకు ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నది. Next week we'll see chapter 14. వచ్చే వారం మనం 14వ అధ్యాయం చూసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and Heavenly Father, wonder-working God, we want to thank you, praise your name, for being our Lord and teaching us from your word. Oh Lord, we meditate your word. You taught us through book of Jonah, and also you taught us through Luke chapter 13. Oh Lord, how we can look forward to our life in the days remaining in our living life. Oh Lord, we want to thank you, praise your name. Teach us what we have to learn in the remaining time. Be with each one of us. The needs are many as we reminisce, oh Lord, be with us, guide us. Be with us the remaining time. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.